అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నైతత్వయుపపద్యతే. శ్రీకృష్ణుని భార్యవా, సత్రాజిత్తు కూతురువా, పట్టుబట్టి పారిజాతం కూడా స్వర్గం నుంచి తెప్పించుకున్నదానవా, నువ్వు వేయవలసినటువంటి ప్రశ్న ఇది. తథా ఉపేత బుద్ధ్యాత్వం కృష్ణస్య మహిషి. అసలు నాకు ఇప్పుడు సందేహం వస్తుంది, అసలు కృష్ణుడికి నువ్వు భార్య అలా అయ్యావు? ఆయనకు అష్టమహిషుల్లో ఒక మహిషివా నువ్వు? ఇటువంటి ప్రశ్న నువ్వు వేశావంటే ఆయన పక్కన నుంచునే అర్హత నీకేమైనా ఉన్నట్టేనా? నువ్వు ఎలాగా ఆయన మహిషి అయ్యావో నాకు ఇది కావటం లేదు. నువ్వు వేసిన ప్రశ్నలో ఉన్న వికల్పములున్నాయే, అది చేసావా, ఇది చేసావా, ఇది చేసావా, అది చేసావా, ఏమి చేసి వశం చేశావు అని. ఇందులో ఏ ఒక్కటి అవలంబించి భర్తను లొంగ తీసుకుందామని ఏ భార్య ప్రయత్నించినప్పటికీ కూడా నల్లతాతను చూసినట్టుగా చూస్తాట భర్త. ఇక దాన్ని ప్రేయసిగా చూడడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. యదైవ భర్త జానీయాన్ మంత్రమూల పరాం స్త్రియ ఉద్విజేత తదైవ అస్యాః సర్పాద్వేష్మగతాదివ. కొంపలోకి పాము దూరింది అంటే ఆ పామును ప్రాణాలతోటైనా చూడాలి, ప్రాణాలతో తీసేసేసి దాన్ని అవతలైనా పారేయాలి, దాన్ని పాములు వాడికి పట్టించైనా చేయాలి, లేకపోతే ఆ కొంపలో ఎవరు ఉండలేరు. అలాగే ఇది మందుల కోసం ప్రయత్నం చేస్తోంది, మంత్రాల కోసం ప్రయత్నం చేస్తోంది, మనని లొంగ తీసుకోవడం కోసము అన్న అనుమానము భర్తకు కలిగితే ఇంట్లో నల్లతాచుంది అనుకుంటాడు గాని నా భార్య ఉన్నది అని ఎవడో అనుకోలేడు, భయపడతాడు ఇక వాడి దగ్గర నుంచి. ఉద్విగ్నస్య కుత శాంతి. ఇలా అనుమానం పెట్టి మంచినీళ్ళు ఇస్తే ఇందులో ఏం కల్పించిందో, అన్నం పెడితే ఏం కలిపిందో, ఏదైనా దేవుడికి దండం పెడితే నేను ఏమైపోవాలని దండం పెడుతోందో అని నిమిషానికి వీడికి ఇదే భయం అయితే ఇంకేముంది సంసారం. ఉద్విగ్నస్య కుత శాంతి. వాడికి శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతస్య కుత సుఖం. శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? వేరేదానా మంత్రాదుల వల్ల ఎప్పుడు ఏనాడు ఏ భర్త ఎవరికి కూడా వశుడు కాడు అని చెప్పి నా జాతు వశగో భర్త స్త్రీయాః స్యాత్ మంత్రకర్మణ. మంత్రములు మణులు ఓషధులు ఇలాంటి వాటి వల్ల ఎప్పుడు ఎవడు వశుడు కాడు. శత్రువులు ఎవళ్ళైనా ఇంకా ప్రయత్నములు చేయవచ్చు, ఇలాంటివి కలపమని పెట్టమని. ఏమవుతుందో ఎరుగుదుగా ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు తీయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్లనే పూర్వం మహారాజులు వాళ్లకు వంటలు తయారు చేస్తే ఆ వంట వాడిని ముందర రమ్మని రాజుగారికి వడ్డించిన బిత్తర్లోంచి కంచంలోంచి ఓ ముద్ద తీసి వాడికి పెట్టి మింగమని వాడికి కలిపి తింటే వాడు చస్తే అక్కడే చేస్తాడు, అందులో ఏమన్నా కలిపితే. లేకపోతే వాడు తినడానికి సందేహించాడు అంటే దీన్ని పరీక్ష చేయించారన్నమాట.
ఆ విధమైనటువంటి పరీక్షలు చేసేవారు. శత్రువులు ఎవరైనా ప్రయోగము చేసి మంత్రములు, ఔషధములు, మణులు, ఇలా అభిచార క్రియలు, క్షాతబడులు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటివి ఏమైనా చేయొచ్చు తప్పొడిచి భార్యలు భర్తల విషయంలో చేయవలసినటువంటివి కాదు. తత్ర చూర్ణాని దత్తాని హన్యో క్షిప్రమ సంశయం. పురుషుని నాలుక మీద పడేటట్లుగా చేస్తే ఏమైనా పొడులు, మందులు ఇలాంటి వాటిని ఒక్కొక్కప్పుడు ప్రాణాలు తీయొచ్చు. ఏం పాపం మనిషి అలా అయిపోయాడేంటి? వాళ్ళ ఆవిడ మంది ఎత్తిందిటండి. చాలా స్నానం చేసేటప్పుడు నెత్తి మీద కుంకుడుకాయ పురుషులో ఏదో కలిపి చేసినట్టు పాపం అప్పటి నుంచి అలా అయిపోయాడు, మనిషి చాలా బాగా ఉండేవాడు ఇది వరకు అని అంటారు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. వాడు మన మాట వింటున్నాడు కాబోలు ఇక అక్కడి నుంచి కూర్చోలే అంటూ ఉంటే వాడు లేస్తూ ఉంటాడు. ఇక మన మాట వింటున్నాడు, మందు పని చేసిందని అనుకుంటుంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇక వాడికి మొత్తం అసలు బుద్ధే కదిలిపోయిందన్నమాట. కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. వాడు పరమమూర్ఖుడు అయిపోయాడని, కొన్నాళ్ళకి ప్రాణాలు అయిపోతాయి అనేటటువంటి సంగతి వీళ్ళకి తెలియదు. జలోదర సమాయుక్త శీద్రిణ ఫలితా. ఇలాంటి రోగాలు వస్తాయి. జలోదరం రావచ్చు, మరి బొలి రావచ్చు, నపుంసకులు అయిపోవచ్చు, జడులు అయిపోవచ్చు, అది చెవులు వినికిపోవచ్చు, బధిరులు అవ్వచ్చును, మూగవాళ్ళు అయిపోవచ్చు. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నజాతు విప్రియం భర్తు స్త్రియా కార్యం కథంచన. కనుక చెయ్యవలసింది ఏమిటంటే ఇటువంటి పని అది చెయ్యకూడదు. భర్తకు ఇష్టం కానటువంటి పని భార్య ఏది కూడా చేయటానికి వీలు లేదు. నన్ను అడిగావు కదా మరి, కనుక కూడదు, వాటి జోలికి మాత్రం ఎప్పుడు వెళ్ళకుసుమా అని చెప్పడం కోసం కంగారుగా ముందర ఆ మాట చెప్పాను. ఏం చేసి వశం చేసుకున్నావు అన్నావు, అడిగావు కనుక నీకు చెప్పవలసిందే. అది నేను చెబుతున్నాను, అదంతా కూడా చెబుతాను. ముందర నేనేం చేస్తానంటే అహంకారం విహాయాహం కామక్రోధౌజ సర్వదా సదారాం తాండవాన్ నిత్యం ప్రియతోపచరామ్యహం. నా మాటే నెగ్గాలి అనేటటువంటి అహంకారాన్ని ముందర విడిచిపెడతాను. అంటే అర్ధనారీశ్వరుడు శివుడు ఎందుకయ్యాడు అంటేట, ఈయన సగం అయ్యాడంటే ఆవిడ కూడా సగం అయిందన్నమాట కదా. రెండు, ఒక పూర్తి బద్దల చెక్కలాంటిది ఒకటి ఉన్నది అంటే, రెండు కట్టెలు ఒకటిగా చెయ్యాలి అంటే ఇందులోంచి సగం చెక్కి అందులోంచి సగం చెక్కితే తప్పటికి రెండు కలిపితే ఒకటి అవ్వవు. అంచేతను ఈశ్వరుడు తన శరీరాన్ని సగం తగ్గించుకున్నాడు అంటే ఆవిడ కూడా తన శరీరాన్ని సగం తగ్గించుకుందని అర్థం. అప్పుడే అవి రెండు ఏకరూపములు అయ్యాయి అని చెప్పాను. అంటే ఏమిటన్నమాట, తన వివాహాత్ పూర్వము తనకు ఉన్నటువంటి అలవాట్లు ఏవైనా కావచ్చు, అహంకారం ఎటువంటిదైనా కావచ్చు, తన మాటే ఇంట్లో అందరూ కూడా తీరుస్తూ ఉండొచ్చు. ఏమో పాపం అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారో, అమ్మాయి కా అంటే కా అందాం, కీ అంటే కీ అందాం అని చెప్పని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా కాకి అంటూ ఉండాలని చెప్పని అనుకోకూడదు. అక్కడ తన అహంకారం తను కొంచెం తగ్గించుకోవాలట. అలాగే మిగిలినటువంటి విషయముల్లో కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.